రేగొండ మండలం రేపాక గ్రామంలో పలు అభివృద్ధి పనులను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనాన్ని అలాగే మహిళా సంఘానికి సంబంధించినటువంటి భవనాన్ని సీసీ రోడ్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా అవసరమైనటువంటి నిధుల్ని మంజూరు చేసి పనుల్ని వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నకొడపాకలో 25 లక్షలు సీసీ రోడ్లు, రేగొండ మండలంలోని లింగాల గ్రామ పంచాయతీలో 20 లక్షల రూపాయల సీసీ రోడ్లు, ఇక్కడ గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం, అదేవిధంగా దాని కాంపౌండ్ వాళ్ళు, సీసీ రోడ్ల నిర్మాణం, మహిళా సమైక్య భవనం కూడా ప్రారంభోత్సవం. సుమారు 60 లక్షల రూపాయలు ఈ గ్రామంలో మనం ఇవ్వడం. కన్పర్తి గ్రామంలో కూడా సీసీ రోడ్ల అభివృద్ధి కొరకు అక్కడ ఈరోజు మరి రంగాపురం, అంకుశాపురం గ్రామంలో సుమారు 3,50,00,000 విలువ చేసేటువంటి యొక్క రోడ్లను, గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మౌలిక సదుపాయాలు గ్రామంలో మరి అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కొరకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతుంది. కన్పర్తి నుంచి రేపాక కూడా మంచి రోడ్డు నిర్మాణం చేసుకున్నాం. అదేవిధంగా ఈ మండలంలో కూడా మౌలిక సదుపాయాలు, పొలాలకు పోయే లింక్ రోడ్ కానీ, రేపాక నుంచి కొడవటంచ పోయేటువంటి రహదారి కానీ, అదేవిధంగా రేపాక నుంచి పొలాలకు పోయేటువంటి ఒక దారి కానీ సుమారు 2 కోట్ల రూపాయలతోని 50 లక్షలకు ఒకటి, 1,50,00,000 రూపాయలకు ఒకటి గ్రామానికి మనం మంజూరు ఇచ్చాం. ఇంకా అవి చేయవలసిన పని ఉంది. అదేవిధంగా రంగాపురం నుంచి ఈ మండలంలో రేపాకపల్లి, నర్సింగాపూర్, మరి కొడవటంచకు 50 కోట్ల రూపాయల నిధులు కూడా యామ్స్లో మంజూరు ఇచ్చాం. అదేవిధంగా రేగొండ నుంచి రేపాక మీదికెళ్ళి రేపాకపల్లి, చల్లగరిగే, చిట్యాల, టేకుమట్ల మీదికెళ్ళి మోరంచపల్లి వరకు, లింగాల నుంచి ఒడితల వరకు యామ్స్లో డబుల్ రోడ్తోని సైడ్ డ్రైన్ల నిర్మాణానికి కూడా మంజూరు తీసుకురావడం జరిగింది. ఈ మండలంలో యామ్స్లో రోడ్ల నిర్మాణమే కాకుండా దేవాలయాల అభివృద్ధి కూడా ఈరోజు కొడవటంచ ఆలయానికి మరో యాదగిరిగుట్టగా చేయాలని, ఇక్కడ రేపాకలు కూడా రామాలయానికి ఇంకా అభివృద్ధి, కాంపౌండ్ వాళ్ళు కానీ దాని ప్రీఎంఎస్ఎస్లో రోడ్ల అభివృద్ధి కావాలని కోరడం జరిగింది. అవి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా పూర్తి చేస్తాం. కనుక ఈరోజు ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్న ఈరోజు సన్న బియ్యాన్ని 14,000 కోట్ల రూపాయలతో పేదవానికి అందిస్తున్నాం. 4.5 లక్షల ఇండ్లను మొదటి విడతలో 21,000 కోట్లతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేశాం. రెండో విడతలో కూడా ఈ 2.5 లక్షల ఇండ్లను కట్టివ్వబోతున్నాం. అదేవిధంగా సీఎం రిలీఫ్ కానీ, ఆరోగ్య సీఎం రిలీఫ్ కానీ, అదే రకంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, ఇంట్లో వాడుకునే కరెంటు కానీ, రైతులకు రుణమాఫీ 21,000 కోట్లు 26,70,000 మందికి కానీ, రైతులు వాడుకునే కరెంటు కూడా విద్యుత్ సంస్థకు నెలకు 3,900 కోట్లు కట్టడం జరుగుతూ ఉంది. ఆడబిడ్డలందరికీ కూడా డాక్రా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం అందించడం, అదేవిధంగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం. రేపు రాబోయే రోజుల్లో కూడా రేపు 20వ తారీఖు నుంచి 15వ తారీఖు తర్వాత ఎవరైతే భర్తలు కోల్పోయి వితంతువులుగా ఉన్నారో, వృద్ధులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నాం. ఈ రాష్ట్రంలో 3 లక్షల పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నాం. ఏ మాట అయితే చెప్పామో ఎన్నికల ముందు అన్ని మాటలు కూడా అమలు చేయాలని, ఆర్థిక భారము ఇబ్బంది ఉన్న పేదలకు ఇచ్చినటువంటి ఈరోజు రైతాంగానికి సన్నబియ్యం క్వింటాలకు, మరి అదేవిధంగా సన్నబియ్యం పండియాలంటే సన్నవడ్లు రావాలి. సన్నవడ్లు పండించే రైతుకు కూడా బోనస్ 500 రూపాయలు ఇవ్వడం క్వింటాల్కి. వాటితో పాటు రైతు భరోసా కూడా ఎకరాన 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇవ్వడం. రైతాంగానికి అండగా మక్కలు పండినా, వడ్లు పండినా కటింగ్ లేకుండా రైతులకు ఈరోజు మరి క్వింటాల్ చొప్పున 2,400 చొప్పున మక్కలు కొని ఖాతాల్లో డబ్బులు వేశాం. ఈరోజు ధాన్యాన్ని కూడా కటింగ్ లేకుండా కొనడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు ఏనాడు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు కూడా చేర్చాం. ఈ అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అదేవిధంగా మౌలిక సదుపాయాలు కూడా గ్రామానికి, మండలంలో ఉన్నటువంటి లింక్ రోడ్లను కూడా చేయడం జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.